హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది మన ఛానల్లో వచ్చేసి ఫస్ట్ వ్లాగ్ అన్నమాట, నా వాయిస్ ఓవర్తో. సో ఇది మేమంతా కలిసి మేము యాక్చువల్లీ క్యానోబీ లేక్ పార్క్ అనే అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాము. ఇది సేలంలో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు అనమాట ఈ పార్క్ గురించి, కానీ మేము ఫైనల్లీ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాము. బికాజ్ 6 Flagsలో టికెట్స్ అవైలబుల్ లేవని చెప్పేసి. కానీ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఇది 6 Flagsకి ఈక్వల్గానే ఉందని చెప్పాలి. సో మేము టికెట్స్ యాక్చువల్లీ అడ్వాన్స్లో బుక్ చేసేసుకున్నాము. ఎనీ డే టికెట్స్ అనమాట, విచ్ ఇస్ లైక్ అరౌండ్ $60. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి చాలా కైండ్స్ ఆఫ్ ఒక కలర్ఫుల్ ఎన్విరాన్మెంట్ అయితే కనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే అండ్ లోపల రైడ్స్ మాత్రం అన్నీ ఫ్రీ. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇది పైరేట్స్ అనమాట. మన ఇండియాలో ఇది కొలంబస్ అంటారు అనుకుంటాను. సో ఇది కనిపించినంత చాలా ఈజీగా అయితే డెఫినెట్లీ లేదు గాయస్. ఇది మనకు ఆల్మోస్ట్ 90 degrees వరకు వెళ్తుందంట. అంటే ఆల్మోస్ట్ ఒక సెమీ సర్కిల్ కవర్ చేస్తుంది ఇది మాత్రం. యాక్చువల్లీ ఒక డేరింగ్ అడ్వెంచర్ అనే చెప్పాలి ఇది మాత్రం. అండ్ చాలా బాగుంది ఈ రైడ్ మాత్రం చెప్పాలంటే. అండ్ ఇది అలా నేను ఒక పోజ్ ఇస్తూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఆర్కేడ్ గేమ్స్ అండ్ చాలా కిడ్స్కి రిలేటెడ్ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్లీ ఒక టు గో ప్లేస్ అని మాత్రం చెప్పొచ్చు. మనకు యాక్చువల్లీ ఇందులో చాలా వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. నేను అన్నీ రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక స్కేరీ రైడ్ అని మాత్రం చెప్పొచ్చు. ఇది మనకు ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ రైడ్ అనుకోండి. సో ఇలాంటి ఒక వెహికల్స్ మనం తీసుకొని వెళ్ళి లోపల అన్నీ మనకు చూపిస్తారు. అండ్ లోపల యాక్చువల్లీ ఒక దగ్గర వాటర్ కూడా పడుతుంది అన్నమాట మన మీద. లైక్ మనం ఒక గుహలోకి వెళ్తున్నట్టు, ఒక కేవ్స్లోకి వెళ్తున్నట్టు. అండ్ ఇలా అన్నీ ఎక్స్ప్లోర్ చేసేలాగా మనకి ఇవన్నీ చూపిస్తారు. ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ అన్నీ ఉంటాయి ఇందులో మనకి. అని చెప్పాలంటే ఇది యాక్చువల్లీ ఒక రియలిస్టిక్గానే అనిపించింది నాకైతే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక మీకు వాటర్ పార్క్ అనేసి చెప్పాను కదా. సో చాలా కైండ్స్ ఆఫ్ వాటర్ రైడ్స్ కూడా ఉన్నాయి. మేము వెళ్ళలేకపోయాం బికాజ్ మేము యాక్చువల్లీ ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంకే వెళ్ళాలి అనేసి అనుకున్నాం. సో వాటర్ గేమ్స్కి వెళ్ళలేదు. ఎలా అయినా మనం ఇండియాలో ఆల్రెడీ చూసేసాం కదా అన్నట్టుగా. బట్ డెఫినెట్లీ నేను మాత్రం రికమెండ్ చేస్తాను వాటర్ గేమ్స్కి కూడా వెళ్ళాలి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్స్ట్రీమ్ అనేసి అంటారు అనుకుంటాను. సో దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్. సో ఇది ఎలా అంటే మనకి ఇందాక కొలంబస్ లానే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఆ పెండ్యులం లాగా. బట్ ద థింగ్ ఇస్ ఇది యాక్చువల్లీ దాని ఓన్ స్పియర్లోనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఎట్ ఎక్స్ట్రీమ్ స్పీడ్లో యాక్చువల్లీ. సో ఇది కూడా ఒక సూపర్ డూపర్ రైడ్ అని చెప్పొచ్చు. మాకైతే వెళ్ళగానే ఒక పర్సన్ వచ్చి మేక్ షూర్ చేసుకుంటారు వాళ్ళు దట్ అంతా మనం పర్ఫెక్ట్లీ లాక్డ్ ఉన్నామా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు ఒక టీ కప్స్ లాగా. అండ్ నెక్స్ట్ ఇది మాత్రం జీరో గ్రావిటీ. ఇది మాత్రం ఇది సూపర్ రైడ్. ఇది అక్కడ నుంచి లేసి దెన్ మళ్ళీ మన కింద ఉంటుంది. తప్పని టైర్డ్ అయిపోయాడు అనమాట మా మెట్టు యాక్చువల్లీ. దెన్ ఇది మనది మినీ రైడ్స్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐస్ జెట్. ఇది అనుకున్నంత స్పీడ్గా అయితే మాత్రం తిరగదు అనుకోకండి. యాక్చువల్లీ ఇది క్లాక్ వైజ్ తిరుగుతుంది అండ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది అట్ ద సేమ్ స్పీడ్. అండ్ ఇవి వచ్చేసి మన స్టోర్స్ అవి. అండ్ ఇది మాత్రం చెప్పనక్కర్లేదు, స్టార్ బ్లాస్టర్. నేను యాక్చువల్లీ అనుకునేదాన్ని ఎందుకు పీపుల్ ఒకటే రైడ్కి వెళ్తారు అనేసి. ఇవి ఎక్కాక అర్థమైంది ఎందుకు సెకండ్ రైడ్కి వెళ్ళరు అని చెప్పేసి. సేమ్ స్పీడ్లోనే పైకి వెళ్తుంది, సేమ్ స్పీడ్లో కిందకి దిగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రోలర్ కోస్టర్ రైడ్. ఇంకా దీని గురించి అయితే చెప్పనవసరం లేదు. చూడ్డానికి ఏముందిలే అనేసి అనుకున్నాను. బట్ లేటర్ రియలైజ్ అయ్యాను ఇది ఎంత డేంజరస్ అనేసి. నేను యాక్చువల్లీ స్పెక్స్ పట్టుకునే దాంట్లో నాకు ఎందుకు ఆ భయంలో ఎక్కడ పడిపోతాయో అనేసి నేను ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ అలా సెకండ్ రైడ్కి కూడా వెళ్ళేంత ధైర్యం చేయలేదు నేను. అక్కడ చూడగానే నాకైతే అయిపోయింది, ఇంకోసారి సెకండ్ రైడ్కి వెళ్ళను. అండ్ పీపుల్ ఎందుకు సెకండ్ రైడ్కి వెళ్ళరు అనేసి నాకు ఇంకా అర్థమైంది బేసికలీ. పాపం పీపుల్ అయితే చాలా చాలా భయపడతారు ఆ 20 to 30 seconds రైడ్కి. అండ్ ఇంతే గాయస్, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, పెట్టలేదు బికాజ్ నాకు యాక్చువల్లీ కొద్దిగా హెల్త్ అటు ఇటు అయిపోయింది, నా కడుపులో తిప్పేసింది అన్ని రైడ్స్ ఎక్కేసరికి. సో బాయ్.